అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు వినండి. లేదంటే మీకు సరిగ్గా అర్థం కాక ఒకటి అనుకొని ఇంకోటి అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ చెట్టు కింద నిజంగానే కోట్ల ఖజానా అనేది లభించబోతుందండి. అంటే చాలామంది కూడా ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తిగత విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, చాలా స్వార్థపరులు. అంటే వీరి దగ్గర మాత్రమే చూసుకుంటారు. ఎవరు ఎలా పోతున్నారో కూడా వీరు పట్టించుకోరు అని చెప్పేసి వీళ్ళ మీద చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వస్తే వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఎవరైనా సరే కష్టంలో ఉంటే వీరు అంటే అక్కడ నిజాలు తెలుసుకొని వాళ్ళకు సహాయం చేయడానికి ముందుగా ఉంటారు. అంతేకాని ఎవరైనా చేయమంటేనో ఎవరు గొప్పల కోసమో ఎవరైనా పొగడ్తల కోసమో ఈ వృశ్చిక రాశి వారు ఎవరికి ఏది చేయరన్నమాట. వీరు వ్యక్తిగతంగా చేయాలి అనుకుంటే ఏదైనా చేస్తారు. మంచి చెడులు లోతులు ఆలోచించడం కలిగినటువంటి వ్యక్తులు ఈ వృశ్చిక రాశి వారిది. రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారు వీరి జీవితం పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అవమానాలను ఎదుర్కొని ఇవాల్టి రోజున నిలదొక్కున్నటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎంత చేసినా కూడా ఎప్పటికీ కూడా వీరికి వెన్ను దెబ్బలు అనేటివి గట్టిగా తగులుతూనే ఉన్నాయి. అవి బయట వాళ్ళ వల్ల అవ్వచ్చు, లేకపోతే నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు, ఇళ్ళల్లో వాళ్ళు అవ్వచ్చు. ఇలా ఏంటంటే వీరు ఎంత ప్రేమ అభిమానాలు చూపిస్తున్నా సరే అది ఎదుటి వారికి కొన్ని సందర్భాల్లో తప్పుగా అర్థమయ్యి వీరి మీద కొంచెం అంటే ద్వేషం పెంచుకొని ఇట్లా చేసే అవకాశమే వీరిని మానసికంగా బాధ పెట్టేటువంటి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ వృశ్చిక రాశి వారు ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా చాలా వరకు కూడా వాటన్నిటిని కూడా పట్టనట్టు చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వీరికి బాధ్యతలు ముఖ్యము, బంధాలు ముఖ్యము. కాబట్టి తామరాకు మీద నీటి బొట్టులాగా స్వభావం అనేది వీరికి చాలా వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, మనసులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా కానీ వేటికి లొంగకుండా పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వీరు పడినటువంటి కష్టానికి, వీరు పడిన అవమానాలకు, బాధలకు, నిందలకు ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. పుష్కలంగా ఉండబట్టే దైవం వీరి పడినటువంటి కష్టానికి ఇవాల్టి రోజున ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప బహుమతిని ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. అదృష్టం తలుపు తట్టినప్పుడు వాటిని ఆ సమయానికి లేచి తలుపు తీసిన వాడు అదృష్టవంతుడు. ఏముందులే అని చెప్పేసి వదిలేసుకుంటే ఏదైనా సరే రెప్పపాటు కాలంలో జీవితమై కాలం మారిపోతుందన్నమాట. అలాగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టింది. కాబట్టి ఎంత పనులో ఉన్నా సరే లేచి ఆ తలుపులను ఎవరైతే తీసి ఆ అదృష్ట ద్వారాలను తెరచి ఆ లక్ష్మీదేవిని అంటే కోట్ల రూపాయలని ఇంటి లోపలికి ఆహ్వానిస్తారు అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట. అదేంటనేది పూర్తిగా చూసే ముందుగా అలాగే మీ గురించి పూర్తికరమైన ఆసక్తికరమైన విషయాలు, చేయాల్సినవి చేయకూడనివి అన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే దైవం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో, ఎవరింటి తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి మీకు అవకాశం అనేది ముందుగా తెలిసింది. ఈ అదృష్టం అనేది తెలిసింది. ఎందుకంటే తెలియకుండా వదిలేసుకున్న వారు ఎంతోమంది ఉండి తర్వాత బాధపడిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారండి. ఎందుకంటే ఏదైనా సరే ముందు తెలియడం అంటే ఒక అదృష్టం అనమాట. అందుకే అన్నాను ఈ వీడియో మీ కంట పడితే మాత్రం వినటం అంతకన్నా అదృష్టం అని చెప్పేసి. ఎవరైనా సరే ఎంత కష్టపడినా, ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే పగలంతా కష్టపడి రాత్రి దాకా గిలగిల కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే కుటుంబం కోసము అవసరాలు ఖర్చు చేయాలి సరిపోగా వాళ్ళకి ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా కానీ వెనక మళ్ళీ బాధ్యతలు గుర్తుకొచ్చి ఇలా ఏంటంటే ప్రతి ఒక్కటి మనిషి కూడా వెనక మళ్ళీ ఒక రూపాయి సంపాదించుకోవాలి, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు. ఎవరు చేసినా కూడా ఏ మనిషి కష్టపడినా కూడా కూటి కొరకే కోటి విద్యలు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈజీగా అదృష్టవశాత్తు చాలా తక్కువ సమయంలో కోట్లు గడిస్తూ ఉంటారనమాట. కానీ ఈ వృశ్చిక రాశి వారు మాత్రం కష్టజీవులు. వీరికి కష్టం మాత్రమే దక్కుతుంది. మీరు ఇన్నాళ్ళ నుంచి గమనించుకున్నట్లయితే కనుక మీకు ఎప్పుడైతే రెక్కల కష్టం చేసుకుంటారో రెక్కల కష్టాన్ని మాత్రమే మీరు అనుభవించగలుగుతారు.
అంతేకాని మీకు తల్లుల తరపున తండ్రి తరపున అంటే వెనక మాల పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులన్నిటివి తక్కువగా ఉంటాయన్నమాట. అలా ఒకవేళ ఉన్నా కూడా వాటిని కదిలించడానికి కూడా కుదరదు. అలాగా మీరేంటంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకొని ప్రతిదీ కూడా చిన్న విషయం దగ్గర నుంచి ప్రతిదీ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దల వాళ్ళ దగ్గర కుటుంబాల మొత్తాన్ని కూడా లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనమాట. అదే అంటారు, సముద్రాన్నైనా తేలికగా ఈదొచ్చేమో కానీ సంసారాన్ని ఈదడం అంటే బయటకు కనిపించేంత తెలిసి తెలియని వాళ్ళకి ఈజీ అనిపించేంత కాదు. ఎవరికైనా చేసేవారికి తెలుస్తుంది అనమాట కష్టం విలువ అనేది. చూసే వాళ్ళకి ఏంటంటే చాలా సులువుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఏ పనైనా సరే. కాబట్టి ఇట్లా మీకేంటంటే మీరు పడే కష్టం, మీరు పడే బాధలు ఏంటనేవి మీకు మాత్రమే అర్థమవుతాయి. జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఇంత సులువ డబ్బు సంపాదించడం అన్నట్టుగా ఇట్లా చాలా రకాలుగా వంచనాలు వేస్తూ ఉంటుంటారు. కాబట్టి అలాంటి మనసు లేని మనుషులను పట్టించుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు. ఎవరం పని వాళ్ళు చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతే మనల్ని నమ్ముకున్న వారికి ఒక న్యాయం, ఒక దారి చేకూర్చిన వారం అవుతామన్నమాట. ఇట్లా వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, నిందలు, వీళ్ళు కష్టాలు వీళ్ళు పడుతుంటే జనం వీరి మీద పడి ఏడుపులు ఇలా చేస్తూ ఉంటే వీరికి కూడా కొన్నిసార్లు గట్టిగా ఎదురు దెబ్బలని తగిలి వాటి నుంచి కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. అంటే మనకు శత్రువులు అంటే బయట నుంచి ఎక్కడి నుంచో రారండి, మన ఇళ్లలోనే ఉంటారు, మన ఇరుగు పొరుగు వాళ్ళలోనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు, మన రక్త సంబంధికులలోనే ఇప్పుడు ఇలా ఉంటున్నారన్నమాట. కొత్తగా మనకి వెనకటి రోజులు అవి చాలా మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి దగ్గర కూడా స్వార్థము, ఈర్ష్య, అసూయలతో అట్లా ఏంటంటే పైకి నటించేటువంటి ఒక నటనను బట్టి వారి మనస్తత్వాలు అనేటివి ఆధారపడి ఉంటున్నాయి అన్నమాట. కోప్పడేవారు నిజంగా మంచి వాళ్ళు అయితేనే ఎదుటి వారిని గట్టిగా నిందించగలుగుతారు, కోప్పడగలుగుతారు. వారి మనసులో ఏముండదు. అయినా సరే నటనే జనానికి ముఖ్యం కాబట్టి ఎవరితో మనం ఫైట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అయితే ఎవరు లేరు కాబట్టి సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక దారి చూపిస్తే సరిపోతుందన్నమాట. అలా రోడ్డున మనం మురిగెక్క కూడా ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం నరిష్ట అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళడము, శివుడికి అభిషేకం చేసుకోవడము, అలాగే ప్రదక్షిణలు చేసుకోవడం, కాసేపు అక్కడ కూర్చోవడము, కాస్త విభూదిని తాకడము, విభూదిని మీకు నుదుటిన ధరించడము వచ్చు, కంఠం దగ్గర ధరించడం అవ్వచ్చు. ఇట్లాగా కాస్త నందిని తాకడం, ఏదైనా సమస్య ఉంటే చెవులు చెప్పుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. అక్కడ దీపాన్ని వెలిగించండి. అలాగే కాస్త రాళ్ళ ఉప్పుతోటి, కాస్త నల్ల ఆవాలతోటి ఇలాంటి వాటితో కూడా దిష్టి తీసేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండండి. ఎందుకంటే నల్ల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతున్నాయి. అలాంటిది మన మామూలు మనుషులమండి, మనం ఎంత కాబట్టి ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా కాస్త నరదిష్టిని నుంచి కొన్ని చేసుకుంటూ ఉండండి. ఇంట్లో ఇచ్చే దీపారాధన చేసుకోవడం, కాస్త అప్పుడప్పుడు గుళ్ళకి వెళ్ళడం, కాస్త దేవుని నామాన్ని స్మరించుకోవడము ఇలాంటివి చేయండి. జనాలతో తక్కువగా మాట్లాడండి. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉండండి. కుటుంబ సభ్యులతో అయినా సరే అంటే ఎక్కువగా అంటే మరీ అంటే మీరు చులకన అయిపోయేంత కాకుండా వారి మీద ప్రేమ అనురాగాలు వారికి అర్థమయ్యేలాగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా చేసి ఇక మీరేంటంటే మీరు ఇన్నాళ్ళ నుంచి చేసినటువంటి శ్రమకు కలుసుబాటు లేదని ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, కుటుంబ పరంగా కొన్ని అవసరాలు కూడా తీరక అప్పుల్లో ఇంకా కొన్ని రకాల అప్పులు కూడా ఉన్నాయన్నమాట. పైకి కనబడని అప్పులు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ ఏ రూపాలో ఉన్నా వచ్చండి. ఎక్కువ లేకపోయినా కొన్ని అప్పులు ఉన్నాయి. అవి ఏంటంటే చిన్నవే, అవి చిలికి గాలివానగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరిపోక సంపాదన సరిపోక ఖర్చులు ఎక్కువ అవ్వటము, అనవసర ఖర్చులన్నింటి మీద పడటము, అనుకోకుండా ఏంటంటే ఒక్కొక్కసారి వచ్చేది ₹4 ఖర్చు చేయవలసిన అవసరం అయితే వస్తుంది. ప్రతిసారి జాగ్రత్తగా వాడుకోవాలంటే ఒక్కొక్కసారి కుదరదన్నమాట. పరిస్థితులను బట్టి వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏది ఎట్లాగా ఉండని అది మాత్రం మన నెత్తి మీద అయితే గట్టిగానే పడుతుంది. కాబట్టి ఇట్లావి మీ పరంగా మీకేంటంటే ఈ మధ్య ఖర్చులు ఎక్కువ అవడం, సంపాదన తగ్గ ఆదాయం లేకపోవడం, అప్పులు చేయటము ఇలాంటివి వాటితోటి కొన్ని ఇబ్బందులతో నలిగిపోతున్నారనమాట. ఎంత కష్టపడినా అంటే పొద్దుగూకులు 24 గంటలు చేసి కోట్లు సంపాదించాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదనమాట. కోటేశ్వర్లందరికీ కూడా ఇప్పుడు వారికి ఉంది 24 గంటలే, మనకుంది 24 గంటలే. వారు చేసేదానికన్నా కూడా మనం ఏమీ తక్కువేం చేయము. కానీ కష్టానికి తోడుగా మనిషికి కలుసుబాటు అనేది కూడా ఎంతో ముఖ్యమైనది.
ఆ కలుసుబాటు అనేది ఉంటే అదృష్ట ద్వారాలు 4 వైపుల నుంచి తెచ్చుకుంటాయన్నమాట. అంటే మనం రూపాయి చేస్తే ఆ రూపాయికి 4 రూపాయలు తోడవుతాయి. కాబట్టి అలాంటి అదృష్టం కోసం మనకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండాలి. ఆ దైవానుగ్రహం కలగాలంటే ఊరికనే కలగదండి కాదు. కాబట్టి ఆ దైవానుగ్రహం కోసం మనం చిన్న చిన్న నియమాలు చేసుకుంటే మనకు ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. మీకు ఆ చెట్టు ఏంటంటే కనుక ఆ చెట్టు వచ్చేటప్పటికీ కూడా రావి చెట్టు వేప చెట్టు 2 కలిసి ఉంటాయి చూడండి. అది మీ ఇంటి బయట అవ్వచ్చు, లేకపోతే గుడి లోపల అవ్వచ్చు, గుడి బయట అవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు. మీకు కనిపించే ఆవరణలో రాగి చెట్టు వేప చెట్టు కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంటాయి. అట్లాగా అలాంటి ప్రదేశంలో వెళ్ళండి. ఆ రావి చెట్టు వేప చెట్టు 2 కలిసినటువంటి చోటు దగ్గరికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేటప్పటికి మీరు సోమవారాలు చేయాలి. ఎన్ని సోమవారాలు? 11 సోమవారాలు చేసుకోవాలి. 11 సోమవారాలు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి, అంటే ఆ రోజు ఇంట్లో మాంసాహారం ఉండకూడదు, తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటున కూడా ధరించకూడదు. ఆడవారైతే చేయకూడని 5 రోజులు చేయకూడదు. మధ్యలో మీకు అలా వస్తే ఆగండి, ఆగిన తర్వాత మరి కంటిన్యూ చేసుకోవచ్చు. వరుసనే చేయాలని ఏం లేదు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వస్తే ఆపేసేసి మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. మగవాళ్ళైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆ 11 రోజులు ఆ 11 వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండాలి. చేసేటువంటి ఆ రోజులలో మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చేసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా బాధపడవలసిన పరిస్థితి అనేది ఉంటుంది. అట్లా ఏం చేస్తారంటే ఆ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశానికి వెళ్ళి ముందు ఒక చెంబడి నీటిని సమర్పించి కాస్త పసుపు కుంకుమ పూలు కూడా అక్కడ కాస్త చల్లండి. అలా చల్లేసి రావి చెట్టును 11 సార్లు రావి చెట్టును వేప చెట్టును 2 చేతులతో కలిపి 11 సార్లు తాకి నమస్కారం చేసుకోండి. చెప్పుకొని మీ మనసులో కోరికని ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి. బాగా సంపాదించాలి, మంచిగా ఎదగాలను, అప్పులు తీరాలను, మనశ్శాంతి కావాలను, ఆరోగ్యం కావాలను, ఇట్లా మీకు ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఒక తమలపాకు కానీ లేకపోతే 1 తామరాకు కానీ తీసేసుకొని దాని మీద మట్టి ప్రమిదలు 2 పెట్టేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెని కానీ లేకపోతే దీపారాధన ఏదైనా నూనె అయినా సరే, కొబ్బరి నూనె పర్వాలేదు, అది పోసేసి అందులో 4 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. చెట్టు వైపు ఉండేటట్టుగా దీపం వెలిగించుకోండి. అలా వెలిగించేసి ఆ చెట్టును తాకేసి మీకు అవకాశం కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి. అలా చేసి మీరు కాసేపు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు తర్వాత ఇంటికి వచ్చేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు నిజంగా ఆ చెట్లోనే అంటే 2 చెట్లు అంటే ఏంటంటే రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం, వేప చెట్టు లక్ష్మీదేవి ఉంటుంది. అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎలాగైతే భార్యాభర్తలుగా ఉంటారో ఆ రాగి చెట్టు వేప చెట్టు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. అంటే భార్యాభర్తలాగా అలా కలిసి ఉంటాయి. ఆ చెట్టుల్లో ముక్కోటి దేవతలు కూడా ఉంటారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. ఆ చెట్లు చాలా శక్తివంతంగా ఉంటాయి అన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మన పుష్కలంగా మీ మీద పడుతుంది. మీకు ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అన్నమాట. అంటే ఏముందండి, దైవానుగ్రహం ఉంటే ఏమీ లేనివాడు కూడా, ఒక మాటలో చెప్పాలంటే కూటీ లేనివాడు కూడా కోటీశ్వరులైన మన వాళ్ళని ఎంతోమంది చూసామన్నమాట. అట్లా దైవానుగ్రహం ఉంటే డబ్బు సంపాదించడము, కోట్లు సంపాదించడము, ఒక స్టేజ్లో ఉండటము పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. మనకు ఆ దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడం మాత్రమే మన చేతిలో పని అనమాట. అలా కాకుండా దైవానుగ్రహం లేదనుకోండి, కోటేశ్వరుడు కూడా డౌన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే మనకంతా కూడా దైవం చేతిలో ఉంటుందన్నమాట. కాబట్టి దైవాన్ని నమ్మిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు ఎక్కడ చరిత్ర కూడా లేదనమాట. కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి, భక్తితో నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా మీకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మీకు ఏ రూపంలోనైనా రావచ్చు, ఎవరి రూపంలోనైనా రావచ్చు, ఎట్లా ఉన్న ఆస్తులు పెరగవచ్చు, అనుకొని ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు, మీ భర్త ద్వారా సంపాదన రెట్టింపు అవ్వచ్చు, లేదా మీ బిడ్డల ద్వారా కావచ్చు. ఏదైనా కానీ తొందరలోనే అవుతుంది. ఏమీ లేని వారైతే ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఇలా బండి కొనుక్కోలేని వారు కొంతమంది ఉన్నారు. ఇలా ఎంతోమంది చిన్న చిన్న కోరికలైనా సరే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా జరిగి తీరుతుంటాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారాన్ని చూసి, తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి చక్కగా భక్తితో నమ్మకంతో ఈ పరిహారం అనేది చెప్పినట్టుగా చేసుకోండి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. అర్థమైంది కదండి, ఏ చెట్టు ఏమిటి అనేది తెలుసుకున్నారు కదండి.
వీడియో మరికొంతమందికి వృశ్చిక రాశి వారికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఎవరైనా మనకు మంచి చేసినప్పుడు వాళ్ళ దైవం మనకు మంచి చేయడానికి మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడనమాట. కాబట్టి మీ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కాబట్టి ఇలా అయితే చేయండి. రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా దీపం వెలిగించి దైవారాధన చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే ఆ 11 రోజులు 11 వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చేసేటువంటి రోజులలో మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చేసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా బాధలు పడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అట్లా ఏం చేస్తారు కదండి. రావి చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర కలిసిన దగ్గర మరొకసారి కూడా చెప్తున్నాను. ముందు ఒక చెంబుడు నీళ్ళు సమర్పించి కాస్త పసుపు కుంకుమల పువ్వులు కూడా అక్కడ కాస్త చల్లండి. అలా చల్లేసి ఆ రావి చెట్టు 11 సార్లు రావి చెట్టు వేప చెట్టును 2 చేతులతో కలిపి 11 సార్లు తాకి నమస్కారం చెప్పుకొని మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి. బాగా సంపాదించాలి, మంచిగా ఎదగాలను, అప్పులు తీరాలను, మనశ్శాంతి కావాలను, ఆరోగ్యం కావాలను, ఇట్లా మీకు ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఒక తమలపాకు కానీ లేకపోతే ఒక తామరాకు కానీ తీసేసుకొని దాని మీద మట్టి ప్రమిదను 2 పెట్టేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెని కానీ లేకపోతే దీపారాధన నూనె ఏదైనా సరే కొబ్బరి నూనె ఏదైనా సరే పర్వాలేదు అది పోసేసి అందులో 4 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. చెట్టు వైపుకుండే విధానంగా దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించేసి ఆ చెట్టుని తాకేసి మీకు అవకాశం కుదిరితే 11 సార్లు ప్రదక్షిణ కూడా చేయడానికి ట్రై చేయండి. అలా చేసి మీరు కాసేపు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ తర్వాత ఇంటికి వచ్చేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు నిజంగా ఆ చెట్టులోని అంటే 2 చెట్లు అంటే ఏంటి, రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం, వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి మీరు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతవరకు చూస్తుంది ధన్యవాదాలు.